మందిరానికి రాగోరి రాలేకపోయిన వారికి కూడా ఆశీస్సులు. మందిరంలోకి వచ్చిన వారికంటే మందిరానికి రాని వారికి మరి కష్టమైన పరీక్ష ఈరోజు కదా. ఇక్కడంటే పాస్టర్ చూస్తూ ఉంటారు, దాని గోల ఉంటుంది అంతా. ఇంట్లో అనుకోండి, గూగుల్ మీట్ కొలుకుతా ఉంటే కాదన్నాడు ఎవరు లేడు. పడుకొని వినొచ్చు, లేకపోతే పడుకుని పోవచ్చు. ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి వాళ్ళు చాలా గట్టి పరీక్ష మాట వాళ్ళు. మనకేమో అగ్నిగుండం అనుకుంటే వాళ్ళకేమో సింహాలు పోను. మనకు సింహాలు పోను అనుకుంటే వాళ్ళకి అగ్నిగుండం. కాబట్టి మంచిది. వాక్యాన్ని విని ప్రార్థన చేసుకుందాం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 12వ వర్షం. చాలా సంవత్సరాల క్రితం ఈ మూలవాక్యం ఎత్తి ఒక 15 సంవత్సరాలు అయిపోతుందేమో. ఈ మూలవాక్యం ఎత్తి ప్రసంగం చేశారు, నైట్ ప్రేయర్. మళ్ళీ ఈరోజు జ్ఞాపకం వచ్చింది మధ్య రోజు. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఇన్ని సంవత్సరాలు ఈ మూలవాక్యం ఎత్తి ఎప్పుడూ ప్రసంగం చేయలేదు. చదువు 6వ అధ్యాయం 112. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. స్తోత్రములు తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించి గొప్ప రక్షణ ఇచ్చి ఆ రక్షణ కొనసాగించుకోవడానికి ఇలా ప్రార్థన చేయుడి అని మీరు ఆ దినాల్లో శిష్యులకు చెప్పినట్లుగా మేము కూడా ఎలా ప్రార్థన చేయాలో, ఎటువంటి ప్రార్థనలు చేయాలో, మా రక్షణ సంపూర్తి కొరకు ఎటువంటి సమాజముతో సహవాసముగా ఏ సమయాల్లో ప్రార్థన చేయాలి, అది మీ దాసుడు మా యొక్క ఆత్మీయ తండ్రి నాయకుడై ఓషిరయ్య గారి ద్వారా మాకు తెలియపరిచినందు చేత ఈరోజు రాత్రి ఇలాగ నాయన మేము కోరుకోగలిగాం. స్వామి ఈ వందన మమ్మల్ని మీరే తీసుకొచ్చారు. గూగుల్ మీట్లోకైనా మందిరంలోకైనా మీరే తీసుకొచ్చారయ్యా. మీరే ప్రభా మమ్మల్ని బలపరిచి చేత ప్రార్థనలో నడిపించమని అయ్యా వాక్యాన్ని అప్పగిస్తూనే మమ్మల్ని కూడా మీకు అప్పగిస్తున్నాం. మా వినికిడిలో వాక్యమును ఆశీర్వదించి అనుగ్రహించండి. మా శరీర ప్రాణాత్మలను నాయన ఈ రక్తములో విమోచించుకొని సొత్తుగా కొనుక్కున్న దేవా మమ్మల్ని నాయన బలపరచండి. దాన్ని మా ఆత్మలు బలహీనమే, మా శరీరం బలహీనమే ప్రభా. మా శరీరము, మా ప్రాణము, మా ఆత్మలను మీరు బలపరచమని నీ దాసుని మీరు పవిత్రపరిచి నీ కృప చేత బలపరిచి ఉపదేశానికి పూనుకుంటుండగా సహాయం చేయండి. ఈ గొప్ప ఉన్నతమైన ప్రార్థన పోరాటాన్ని ఆటంకపరచాలని కొంచెం చీకటి శక్తులు లేస్తున్నాలో బాధించి బొమ్మని ఆజ్ఞాపిస్తే మాకు గొప్ప విడుదల కలుగునుగాక, పరలోకము నుండి కలుగునుగాక అని ప్రకటిస్తుంది. మా వలనే కూడుకున్న వారికి నీ సహాయం అందించండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవ నీవే సంచరించి నడిపించి మహిమ పొందమని మా ప్రభు యేసునామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో అవతరించి రక్షణ ప్రణాళిక కొనసాగించుట కొరకు మొట్టమొదటిగా తాను సంపూర్ణ సిద్ధి పొంది, రెండవదిగా దేవుడు అప్పగించిన దైవచిత్తానుసారమైన సంకల్పం ప్రణాళిక నెరవేర్చుట కొరకు ఆయన ప్రార్థనలో గడుపుట అనేది మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యెషయా గ్రంథంలో కానీ ఆ యెషయా 53 కదా, అక్కడక్కడ
వచనాలు, అలాగే ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో యేసయ్య చేసినటువంటి ప్రార్థన మనం గమనిస్తూ ఉంటాం. యేసయ్య ప్రార్థనలో 2 విషయాల కొరకు అని చెప్పుకున్నాం కదా. మొదటి విషయం దేని కొరకు? తాను సంపూర్ణుడగుట కొరకు అని మనకు హెబ్రీ గ్రంథకర్త ముఖ్యంగా పౌలు భక్తుడు మనకు తెలియపరుస్తున్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం దయచేసి 7వ వచనమా 7వ వచనం. సమర్పించి ఆయన అంగీకరింపబడింది. తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొని మరియు ఆయన సంపూర్ణ స్థితి పొందిన వాడే. ఏమైందట? తొదుకు చక్కనైన విషయాలు రాశారు ప్రభు కొరకు. ఆయన ప్రార్థన, రోదనలు, కన్నీళ్లు పెట్టుకోవడం వలన ఆయనకి ఏమైందంటే మరి వీళ్ళరా భయభక్తులు కలిగి ఉండడం జరిగింది. ప్రార్థనలు, యాచనలు ఏం చేస్తున్నట్లు? భయభక్తులు కలిగి ఉన్నట్లు. రెండవది ఏమైంది? ఏంటి? వెంటనే సంపూర్ణతలో వెళ్ళిపోకూడదు, విధేయత. తర్వాత సంపూర్ణ స్థితి. లోబడుట అనేది లేకపోతే లోపంగానే ఉండిపోతాం. ఏంటి? విధేయత చూపిస్తే మనం ఏమవుతాం? మనం విజయులం అవుతాం, మనం సంపూర్ణలో అయిపోతాం. భయభక్తులు కలిగి ఉన్నాడు, తర్వాత విధేయత, తర్వాత సంపూర్ణత. మరి ప్రార్థన ఏం చేసింది? యేసయ్యని చివరికి సంపూర్ణ చేసింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేయర్ అనేది మనల్ని ఒక పర్ఫెక్షన్ లోనికి నడిపిస్తుంది. ప్రార్థన అనేది మనల్ని పరిపూర్ణతకు నడిపిస్తుంది. మనం వ్యక్తిగతంగా కానీ కుటుంబంగా, సంఘంగా మనం ప్రార్థన చేయడానికి పూనుకోకపోతే అది వాళ్ళకే నష్టం. మనకి ఏదైనా అవసరం వచ్చి అడగలేదు అనుకోండి, మనకు నష్టమా కాదు? ఆహారం కావాలి, అడగలేదు, అనారోగ్యం వస్తుంది. వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేదు. అనారోగ్యం వచ్చాక డాక్టర్కి చెప్పలేదు. ఏమయ్యా వచ్చా అంటే ఏం చేశారు వచ్చాను అంటే మొహమాటంతో చెప్పుకోవట్లేదు. రోగం ఏంట్రా అంటే చెప్పటం లేదు. అది ఎవరికి నష్టం? అది టైం వేస్ట్. ఎక్కడైతే పో అంటాడు బయటికి. అప్పుడేమో జబ్బు ముదిరి మనిషి ఎలాగవుతాడు? నాలాగైపోతాడు కదా, చిక్కిపోయి. అలాగూ పుల్లాగా ఉన్న మనిషి ఏమైపోతాడు? బీజిలాగా అయిపోతాడు. ఏనుగులాగా ఉన్న మనిషి పీనుగులాగా అయిపోతాడు కదా. కాబట్టి చెప్పుకోవాలా లేదా అడగాలి. నేను అడగను అంటే నీకే చావు, మాట నీకే నష్టం. అలా ఫీలరా ప్రార్థన అనేది కూడా ఏంటి? దేవునికి అడగడం, సంభాషణ, ఇలాంటివి ఉన్నాయి మాట. ఇక్కడ ప్రార్థన ఏం చేయనంటే సావడానికి ఉన్నామని అర్థం మాట. ప్రార్థన చేస్తున్నామంటే బతికించడానికి, బతుకుతావు చస్తావు అనేది ఈ ప్రార్థన మీద ఆధారపడు. ప్రార్థన అనేది తొదకు దాని యొక్క రిజల్ట్ ఏంటి? దాని యొక్క ఫలితం తొదకి సంపూర్ణత. హల్లెలూయా. ఆ సంపూర్ణం కావడానికైనా ప్రార్థనలు ఏది పెడితే చేస్తే అయిపోవు కదా. ఏది పెడితే చేస్తే అయిపోవు. ఏంటి మన పిల్లకి పెళ్లి కావాలి అంటే సంపూర్ణత సాగిపోతావా? మా ఓడికి ఉద్యోగం రావాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి అమ్మాయి అంటే ఏంటో మరి మనకు అర్థం. మంచి అమ్మాయి అంటే బాగా డబ్బులు కట్నం తెచ్చి అందంగా ఉండాలా, బయటికి నేను చెప్పుకోవాలి. మళ్ళీ హీరోయిన్ వచ్చేసి మా ఇంటికి అని చెప్పుకోవాలా. ఎంత తెచ్చింది అంటే 10 లక్షలు తెచ్చింది, ఎన్ని వారాలు బంగారం తెచ్చింది అంటే తట్టపొట్ట
గొప్ప. అసలు దానిలో ఏమైనా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి కన్నీళ్ళు బతుకుదానికి ఉందా? ఏమైనా క్రిస్టియన్ అది ముందా ఉండాలి. మరి ప్రార్థన చేసే అమ్మాయి వస్తే చాలు, కనీసం ప్రార్థన నేర్చుకుంటావా అన్న విధేయ పౌరులైనా ఉంటే చాలు. అది లేదు ఇది లేదు. ముందు హీరోయిన్ కావాలన్నారు కదా, హీరోయిన్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? బీచ్ల్లోను పార్కుల్లోనూ ఉంటుంది అన్నమాట ఎప్పుడు, లేకపోతే పబ్బుల్లో క్లబ్బుల్లో ఉంటుందంట. ఇంకేమో హీరో కావాలంటారు. ఆ హీరోకి ఆల్రెడీ జత పక్షులు, ఆ చతుర్థ పక్షులు కూడా ఉంటూ ఉంటాయి. మరి హీరోలో ఉంటే అలా కూడా ఉంటుంది. ఇద్దరు అలా కాదు అనుకోండి, ఎక్కువ మోతాదు ఆ కనెక్షన్లు ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రార్థన అనగానే బస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకోండి, ఆ బాబు అన్నీ బాగున్నాయి అయ్యా నీ దాంట్లో, మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దాం, చేయి ప్రార్థన అనేసి అక్కడ తేలిపోతాడు. ఎలాగో మోకాళ్ళు చూపించలేడు కదా మ్యాచింగ్కి వెళ్ళినప్పుడు, ఎలా చూపించాలి? మనం చేసి మోకాళ్ళే ప్రార్థన చేయాలి. ఏమ్మాయి నువ్వు మోకాళ్ళే ప్రార్థన చేయండి అంటే అప్పుడు కాలు మండిపోతుంది. ఎలాంటి మ్యాచింగ్ మనకి కుదరదు. అలా చూస్తారు ఈ రోజుల్లో. చూడగానే అమ్మాయి మనకి నచ్చింది, అది ఎలా నచ్చుతుంది? బొమ్మల షాప్కి వెళ్ళగానే బొమ్మ కూడా నచ్చుతుంది, అయితే పెళ్లి చేసుకుంటుంది. ఇది అయితే కదిలే బొమ్మ, అది కదలని బొమ్మ. మాట్లాడే బొమ్మ ఇది, అది మాట్లాడే బొమ్మ. షోకేషన్లో పట్ల కొట్లో పెడతారు కదా, చాలా అందంగా ఉంటుంది. తాలిగట్టి కాదు, ఇది కూడా అట్లాంటిదే. ఇది దరిద్రం. కాబట్టి ఇటు అటు పరీక్షించి ప్రియులరా, ప్రార్థన అనే దాని ఫలితం పరిపూర్ణత. ప్రార్థన పరిపూర్ణత. కాబట్టి యేసయ్య ప్రార్థన ఎందుకు చేశాడు? పరిపూర్ణ కావాలని. దానికి ఏమో ప్రార్థన చేస్తే భయభక్తులు కలిగి ఉన్నాడని అర్థము. ప్రార్థన చేస్తే చూపిస్తున్నాడని అర్థము. అలా ఉండి ఉంటే అప్పుడు ఆయన పాతాళంలో నుంచి లేచి ఎదుగు వచ్చి అప్పుడు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై అని ఉంటాడు. ఇక అంతవరకు ఆయన సంపూర్ణుడు కాదు. అలాగే ఏం ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థనలు పని చేస్తే ఏ ప్రార్థనలు చేయాలి? రక్షణ ప్రణాళిక నెరవేరే ప్రార్థనలు చేయాలి. అప్పుడు ఆ వ్యక్తి పరిపూర్ణం. అలాగే దేవుని రక్షణ ప్రణాళిక నెరవేరుట కొరకైన ప్రార్థనలు చేయాలి. దేవుని రక్షణ ప్రణాళిక నెరవేరుట ప్రార్థన చేస్తే దేవుని రక్షణ ప్రణాళిక సంపూర్ణం అవుతుంది. నీ ద్వారా నాకు. ఎవరికి వారే ప్రార్థనలు చేయడం వల్ల ఏమవుతుంటది? రక్షణ ప్రణాళిక అమ్మా మళ్ళీ వచ్చేవారు పరీక్షలు పెడతారు అన్నట్టు రాసేస్తున్నారు. రాయండి, కానీ అడిగినప్పుడు సమాధానం కూడా చెప్పాలా? మా పురుషులు చూసారా రాయట్లేదు, వాళ్ళంతా కూడా గుండెల మీద రాసేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. రాసేరా? స్తోత్రం చెప్తున్నారు మంచిది. కాబట్టి ప్రార్థన అనేది రెండో విషయం ఏంటి? మీద రాసాం చెప్పండి. ఇప్పుడే కదా సార్ రాశాం. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి మెసేజ్ అంతా రాశాక చెప్తారు. దేవుని రక్షణ ప్రణాళిక, ఈ లోకంలో దేవుని రక్షణ ప్రణాళిక
సంపూర్ణముగా నెరవేరుట కొరకు ప్రార్థన చేయాలి. అంటే మన ప్రార్థన ఎవరికి వాళ్ళే ప్రార్థన చేయడం, ఎవరి వైపు నుంచి వాళ్ళే రక్షణ పరిపూర్ణత కొరకు ప్రార్థన చేయడం. నేను చేశాను అనుకోండి, అరకొరగా ఉండిపోకూడదు, అరకొరగా ఉండిపోకూడదు. అదే భయం నాకు. ఓసారి చేయగలుగుతాను, ఒకసారి చేయలేను. ఈ మధ్యన అనారోగ్యం వచ్చి పడిపోయి బలహీనమైపోయి అర్ధరాత్రి ఎప్పుడు తెలియవలసి అప్పుడే ప్రార్థన చేస్తూ ఉంటున్నాను, కానీ ఒక ఊపుతో చేయలేకపోయాను. ఓసారి వస్తూ ఉంటారు అన్య భాషలు మాట్లాడి తీవ్రంగా ప్రార్థన వస్తాను, ఓసారి చేయలేకపోతా. దేవుణ్ణి అడుగుతాను, ఆరోగ్యం త్వరగా ప్రార్థన చేయగలుగుతానే. అంటే దేవుడు మాటి మాటికి మధ్యని శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించు, శిక్షను అంగీకరించేవాడు జ్ఞానము గలవాడు అని ఈ మాటలు చెప్తా ఉన్నాను. అంటే కొంచెంసేపు ఇలా ఉండాలి కావాలి, అయితే సరే నీ ఇష్టం అని చెప్తాను. తెలియదా? ఎవరికి వారు ఏం చేయాలి? ఎవరి వంతు వాళ్ళు రక్షణ ప్రణాళిక పరిపూర్ణ కావాలి. నీ వంతు నీకు, నా వంతు నాకు ఉంటుంది. ప్రార్థన చేయి వారిలో మోషే, సమూయేలు, యాజకులు, అహరోను. అది యాజకులు ప్లస్ ప్రార్థనా పరులు. యాజకుల్లో ఉన్నారు అని అంటే అంటే ప్రార్థన చేయలేక స్పెషల్ గా చెప్తున్నాడు. మరి మోషే, అహరోను, సమూయేలు వాళ్ళు ప్రార్థన చేశారు. అంటే సంకల్పం నెరవేరిందా లేదా? నెరవేరిందా? సమూయేలు ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి వడగంట పడ్డది. భయపడి ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేయమని ఆపమని ఏ ప్రార్థన చేశారు? దిద్దుబాటు జరిగిపోయిందా లేదు? దానికి కావాల్సిన మసాలా అంత దేవుడి పైనుంచి ఆపడాలు పంపడాలు అన్ని చేశాడు. అది సంకల్పం, రక్షణ సంకల్పం ఆ సమాజంలో నెరవేరునట్లుగా వ్యక్తిగతంగా వాళ్ళు ప్రార్థన చేశారు. అలాగే మనం ప్రార్థన చేస్తే, మనం రోజు ఇంట్లో కానీ సంఘములో కానీ మనం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మన తరపు నుంచి ప్రార్థన జరగాలి. ఎలా జరగాలి? పరిపూర్ణంగా నెరవేరునట్లుగా జరగాలి. ఒకసారి కొంతమంది చేయరు ప్రార్థన, ప్రేరేపణ రాకో, లేకపోతే ఎవరొకరు చేస్తాడులే మన చేతులు అనో, లేకపోతే మరి మాస్టర్ గారి మీద కోపమో, పాస్టర్ గారి మీద, విశ్వాసం మీద, అది కూడా రాసేస్తున్నాం ఏంటమ్మా, విశ్వాసం మీద కోపమో ఏంటో రాయనమాట. లేకపోతే ఇంట్లో వాళ్ళు ఆయన అన్నాడో, పక్కన ఇంట్లో అన్నారో, ఎవరేదన్నారో, దారిలో వచ్చినప్పుడు ఎవరేదన్నారో, ఏదో మైండ్ లో పెట్టుకొని కొంతమంది ప్రార్థన చేయరు. అప్పుడు ఏమైనట్టు? అప్పుడు ఒక 5 నిమిషాలు నువ్వు చేసే ప్రార్థన రక్షణ సంపూర్తి కొరకు ఆధారం అవుతా. చేయగా ప్రార్థన చేయగా ఏమవుతుంది? ఒకనాటికి నీ ప్రార్థనలను బట్టి ఇదిగో నీ వైపు నుంచి రక్షణ ప్రణాళిక సంపూర్ణం అయిపోయింది. నీ వైపు నుంచి అయిపోయింది. ఒక 10 మందికి పనులు అప్పగించాం అనుకోండి, కొంతమంది చక్కగా స్పీడ్ చేసేస్తారు కదా, కొంతమంది లేట్ చేస్తాం, కొంతమంది చేయలేని వదిలేస్తాం. తలాంతులు ఇచ్చాడు దేశాయి. ఆ ఒక తలాంతుడు ఏం చేసేవారు అనేసి అంటే కప్పెట్టి కూర్చున్నాడు, మళ్ళీ ఇచ్చి ఇవ్వాల్సింది ఇచ్చేసాడు. ఇది అందుకాదు. అలాగూ కొన్నిసార్లు ప్రార్థన అనేది ఏం చేస్తామంటే చెయ్యం మనం కప్పెట్టినట్టు చేసామనుకో, అప్పుడు నేను పూర్ణం చేసాను. ఆ 3 ఒకడు చేయలేదు, 2 చేశారు కదా, మరి ఆ ఒకడికి తలాంత ఇవ్వలేదా? ఇచ్చాడు. ఆ ఒకడికి కప్పాడు. అలాగే దేవుడు ప్రార్థన అనేది వాని స్థాయిలో చెయ్యి అంటాడు.
అందరూ ఒకేలా చేయలేరు కదా. వాని స్థాయిలో చేయమంటే నేను ఎందుకు ఇలా చేయడం అని చెడు ఏం చేస్తే చెయ్యడు. దాని అర్థం వాడు గోతులు కప్పెట్టినట్టు మాట. నిన్ను దేవుడు ప్రేరేపిస్తా ఉంటే చెయ్యాలి. ప్రేరేపించినా చెయ్యరు, చెప్పినప్పుడు చేయరు మాట. కొంతమంది ఎప్పటికీ చేయరు. అప్పుడు ఏంటో తెలిసిన వీడు ఈ ప్రార్థన చేసే ఆ తలాంతిని గోతులు కప్పెట్టి వీడి వైపు నుంచి కంప్లీట్ చేయడు. వీడి వైపు నుంచి కంప్లీట్ చేయడు. అప్పుడు యజమానికి నష్టం వచ్చినట్టే కదా. మనం ఒకసారి చెప్పుకున్నాం కదా ప్రశాంత్, యజమానికి నష్టం అది. అంటే అప్పుడు రక్షణ ప్రణాళికలో ఒక వంతు నెరవేరినట్టే కదా. అలాగే మంది క్రైస్తవులు ఒకవేళ మనమే ఎన్నిసార్లు అలాగా ఏంటి చేసామో ఆ పొరపాటు అంచేత ప్రియంగా రక్షణ ప్రణాళిక మన వంతు మనం సంపూర్ణము చేయడం కొరకు ప్రార్థన ఎంతైనా చేయాల్సిన అవసరం ఉన్న దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందుకు బలపరుచునుగా. కాబట్టి మనం ప్రార్థన అన్నప్పుడు మనం విసుగొస్తూ ఉంటుంది ఒకసారి, కానీ మనం ఈ రెండు విషయాలు ముందు పెట్టుకోవాలి. ఈ రోజు కావాల్సిన ప్రార్థన ఈ రోజు, రేపుడిది రేపే, నిన్నటిది నిన్నే. ఏ రోజుది ఆ రోజు, ఏ నాటికీడు ఆనాటికే. కాబట్టి మన ప్రభు అయిన యేసు కూడా ఆయనకి ఎంతో అధికారం ఉన్నప్పటికీ ఆయన ఏం చేసినారు అన్నాడు, ప్రార్థించుటకు రాత్రి దేవుని యొద్ద గడిపాను కదా. ప్రార్థన చేయమని ప్రోత్సహించాడు కదా. ప్రభువా ఇది మా వలన ఎందుకు సాధ్యం కాలేదు, దయ్యాన్ని పోగొడడం అనేసి అంటే మీరు ప్రార్థనలో గడపాల కదా. ఇది ప్రార్థన వలన మాత్రమే సాధ్యం అని చెప్పాడు. ఇది ఎలా చెప్పగలిగాడు ప్రార్థన వల్ల సాధ్యాన్ని? ఆయన చేస్తున్నాడు కాబట్టి. యేసయ్యకి అధికారం ఉన్నంత మాత్రాన్ని దయ్యాలు పోవడమే కాదు, ముందు ఆ అధికారము కలిగి ఉంటున్నట్టు ఆయన దేవుని దగ్గర నుంచి ప్రార్థన చేసి శక్తి పొందేవాడు. దేవుని ప్రభావం వస్తూ ఉండేది, దైవ సాన్నిధ్యం వస్తూ ఉండేది అన్నమాట. ఇక ఏ దయ్యం తాలుకోగలవు? వాటికి కూడా అధికారాలు ఉన్నాయి లేదా? వాటికి అధికారం. అయితే వాటికి దేవుని ప్రభావం ఉందా? సైతాన్ ప్రభావం కానీ దేవుని ప్రభావం కంటే మించింది కాదు కదా. దాని ప్రభావం దాని కానీ దాని ప్రభావాన్ని మించిన ప్రభావం దేవుని ప్రభావం. కాబట్టి ఇలా మన ప్రభు అయిన యేసు ఆయన ప్రార్థన చేస్తూ ఉండి ఆ అధికారాన్ని ఆయన ఉపయోగించుకున్నారు. ప్రార్థన చేస్తూ ఉండి దేవుని యొక్క శక్తి సామర్థ్యాల ప్రభావాన్ని అనుభవిస్తూ ఉండడం వలన ఆయన మరి ఆ దయ్యాలైనా రోగాలైనా ఇంకేవైనా పోగొట్టి ప్రజలకు మేలు కలగజేసేవాడు. దేవునికి స్తోత్రం. అలా మన ప్రభు అయిన యేసు రెండు విషయాలను బట్టి, రెండు కారణాలను బట్టి ఆయన ప్రార్థన చేసేవాడు. ముఖ్యంగా ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన ఎప్పుడు ప్రార్థన చేశాడట? రాత్రి ప్రార్థన చేశాడు. రాత్రి ప్రార్థన చేశాడు అనుకోండి, ఏ గొడవ ఉండదు కదా. జన సమూహం వెంబడిస్తారా? పడుకుని ఉంటారు కదా. ఎక్కడైనా తీసుకెళ్ళి చూస్తే మంచి గడ్డి మైదానాలు ఎక్కడ ఉన్నాయి చూసి పడుకుని పోతారు. ఇక రాత్రి ఎవడు వెంబడిస్తాడు? ఇంకా ఏ చెప్తున్నా కూడా వీళ్ళు సదిగిలి బయటపోతారు అక్కడ. ఈ సాయంత్రం అయితే ఎవడింటికి పంపించాడు వేసాడు. ఇక రాత్రి అయితే మాత్రం ఎక్కడికి వెళ్ళేవాడు కాదు ఏజయ్య. ఎందుకంటే ఆ రోజుల్లో అందుకు రాత్రి పడుకులు పోయి ఉంటారు. సాయంత్రం అయితే 7 ఆ రోజు. ఈ రోజుల్లో ఇక రాత్రి లేదు, పగలు లేదు. ఏదో పగలోపంలో ఉన్నట్టే
24 hours మెలుగులో ఉంటుంది. మరి నిద్రపాటుకు కొంతమంది మంచాల మీద పడుకొని మేలుకోమంటారు, పగలైతే నిలబడి మేలుకోమంటారు, అంతే తేడా. కాబట్టి ప్రభు వాళ్ళు పంపించేసి చక్కగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయేవాడు, కొండ ఎక్కిపోయేవాడు. ఆ రాత్రి ఏ కొండలు ఎక్కిపోయేవాడు ఏంటో గణేశయ్య, గొప్ప ధైర్యం. ఏమి చేయని రాత్రి కొండ ఎక్కి ప్రార్థన గడిపేవాడు. హల్లెలూయా. కదా మనం కూడా రాత్రి పూట ప్రార్థన చేయాలి అని యేసు ప్రభు వారు మనకు మాదిరిగా ఉన్నట్లు ఆ లేఖన భాగాలు రాయబడి బైబిల్ ఎన్నో ఉన్నాయి. అలాగే మన యేసయ్య కూడా ఆయన రాత్రి ప్రార్థన చేస్తున్నటువంటి మాదిరి మనకు చూపించాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, రాత్రి కాలపు మనం ఏవో మనం నిర్ణయించుకున్న దినాల్లో నెలకు ఒకసారి అయినా 2 సార్లు అయినా నీ యొక్క ఆత్మీయ ఎదుగుదలను బట్టి భక్తికి వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా మనం రాత్రులు గడపాలి. ఎందుకు అంటే అక్కడ ప్రాముఖ్యంగా ఆ దినములలో అన్నది, దాన్ని బట్టి మనం కూడా గడపాల్సి ఉంది. ఆ మూలవాక్యం ఆరంభం ఏముంది, ఆ దినములయందు అంటే మనకు తెలుసు ఏ దినములయందు అంటే పైన వాటిని బట్టి ఆ దినములయందు అనేసి అంటే ఏం జరిగింది ఆ దినముల్లో లూకా భక్తుడు చక్కగా పరీక్షించి మనకి పెట్టాడు. ఆ 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు. 6 నుంచి 11 నుంచి ఇంకొక విషయాన్ని తెలియపరుస్తున్నాడు. 6లో 1 నుంచి 5 వచనాలు దేని కొరకు ఉన్నది, విశ్రాంతి దినమున గురించి మాట్లాడుతున్నాడు కదా. నేను విశ్రాంతి దినమున చేయదగనిది మీరు ఎందుకు చేయుచున్నారని వారిని అడుగుదా అన్నాడు 2వ వచనంలో. అయితే యేసయ్య దానికి జవాబు చెప్పి 5వ వచనంలో అంటున్నాడు, మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడని వారితో చెప్పాడు. విశ్రాంతి దినాన్ని ఆకలేసినప్పుడు ఏం చేయొచ్చు, ఆకలేసినప్పుడు ఆహారం తినవచ్చు మాట. ఒక మనిషి బ్రతకాలి అనేది ముఖ్యం. ఒక మనిషి కొరకు విశ్రాంతి దినం ఉన్నది అనేది ముఖ్యం. ఈ విషయాన్ని మనకు మత్తయి సువార్తలో చెప్తారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 1-8 వచనాలు మనం చూస్తే ఈ విషయాన్ని రాసి పెట్టారు. సేమ్ పారాగ్రాఫ్ కొంచెం ఎక్స్టెండ్ చేసి రాశారు. అయితే అక్కడ యేసు ప్రభు ఏమన్నారు 7వ వచనంలో, కనికరమనే కోరుచున్నాను గాని అది ఏ వాక్య భావం తెలియదట. హోషేయ 10:6లో ఉంటది ఇది అంటున్నాడు. దేవుడు పాత నిబంధన కాలం ప్రకారం దహన బలులు కోరడే లేదా, కోరడు. కానీ దానికంటే ముఖ్యం ఏం కోరుకున్నాడు, కనికరం. అదే ఏంటి పాత నిబంధన మీకా గ్రంథంలో ఉంటది. మీకా గ్రంథం, మనుష్యుడా ఏది ఉత్తమమో తెలియదా, న్యాయమును ప్రేమించుతాయి, న్యాయముగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించుతాయి. కనికరాన్ని ఏం చేయాలి, ప్రేమించాలి. మరి చదవలేదు ఏంటా మీరు, విశ్రాంతి దినాన్ని చేయడానికి చేస్తున్నారు, ఒకటే నేర్చుకున్నారా ఏంటి? వాళ్ళకి అనుకూలం వహించిన అవతలోడి మీద నేరాలు మోపేయడానికి ఏవో అవి గుర్తు పెట్టుకున్నారు. ఎందుకంటే దేవుళ్ళో నడుచుకుందాం, దేవుడితో నడుద్దాం అని లేదు కాబట్టి అలాంటివన్నీ నేర్చుకున్నాం. కాబట్టి కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరటం లేదని వాక్య భావం
నీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోవచ్చు. సరే, ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నారో ఈ కారణం చేత యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, వారికి చెప్పాల్సిన సమాధానం చెప్తాడు. తలకెక్కుతుంది ఏంటి, నేను తలకెక్కదు. అలాగే 2వ పారాగ్రాఫ్ లో ఏమన్నాడు, లూకా 6:6 నుంచి చూస్తే ఇక్కడ కూడా విశ్రాంతి దిన మరి ఒక విశ్రాంతి దినమున వాడిని చెయ్యి బాగు చేశాడు కదా. బాగు చేసినప్పుడు మళ్ళీ గొడవ పెట్టారు మాట. కాబట్టి ఏసై మనకి డైరెక్ట్ అయిపోయి ఏమంటున్నాడు 9లో, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మం. ప్రాణహత్య ఎవడు చేశాడని అంటే ప్రాణ రక్ష చేయకపోతే, ప్రాణరక్షణ చేయకపోతే ప్రాణాన్ని ఒకడెవడో రోడ్డు మీద పడిపోయి బాబు ఆయన కేకలేస్తున్నాడు, యాక్సిడెంట్ అయ్యి నాకెందుకు లేని పోయాడు అనుకో, చచ్చిపోయాడు. అప్పుడు ఎవడి వల్ల చచ్చిపోయాడు, చూసి తప్పించుకున్నాడు కదా. ఆ యాజకుడు లేవీలా వీడియోలో చచ్చిపోయాడని చెప్పొచ్చు. ఏరా నువ్వే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకోదు వాడని తెలిస్తే చెదకొట్టిరా ఇంట్లో వాళ్ళందరూ. ఎవడేం చేస్తాడేమో కానీ దేవుని దృష్టిలో మాత్రం అది మహాపాపం, హత్యతో పాపం. అది ఒకడు ఆకలితో బాధపడిపోతా ఉన్నాడు అనుకోండి, తెలిసి కూడా మనం సహాయం చేయలేదు అనుకోండి, ఆ ఆకలి వలన ఏదైనా జరిగితే దానికి బాధ్యుడు మనమే. ఒకడెవడైనా చదువుకుంటున్నాడు, ఆ చదువుకున్నోడికి సహాయం ఎవ్వడు చేయలేదు, వాడు చదువు మానేశాడు అనుకోండి, ప్రయోజకుడు కాలేదంటే వీడి వల్లనే. అలాగే ఏదైనా కావచ్చు, నేనేం పాపం చేయలేదు అనుకుంటారు చాలా మంది. మేలు చేయకపోతేనే పాపం. అసలు యాకోబు అన్నాడు కదా, మేలైన దాన్ని చేయనెరిగి అలా చేయని వానికి సింపుల్ గా ఉంటది కదా. అది చచ్చాడు అనుకుని వీడి మీదకి వస్తుంది. దానికి ఉత్తరవాదులు మనమే. కాబట్టి యేసయ్య చూసారు ఎంత ఘోరమైన స్టేట్మెంట్ చేశాడో, అనగా అవసరమైన స్టేట్మెంట్. ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మం. ఇప్పుడు ప్రాణాన్ని ఎవడై హత్య చేశాడంటే ఇదే. అంత ఘోరమైన స్థితిలో ఏమండి ఈ యొక్క పరిచయులు, ఈ శాస్త్రుల పరిచయులు ఉన్నారు కదా. కాబట్టి ఒక విశ్రాంతి దినం గురించి మాట్లాడుతున్నప్పుడు తన ప్రాణాన్ని తాను కాపాడుకోవాలని శిష్యులు ఆహారం తింటున్నారు, విశ్రాంతి. అది తప్పు కాదు. వెళ్ళిపోయేటప్పుడు పంట చేనులో పడి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏమైనా కొంచెం ఆహారం పుచ్చుకోవడం కోసం తీసుకోవచ్చని ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం ఉంటుంది, అది 22వ తర్వాత సంగతి. ఇప్పుడు వీళ్ళు తినలేదు అనుకోండి, ఎంత ఆకలైపోతే మరి పచ్చిగింజలు తినేస్తారంటే, ఎంత ఆరోగ్యం కోసం పాటు పడకపోతే మంత్రి సత్యనారాయణ గారు లాగా పచ్చికూరగాయలు తింటారు. మనం ఉడకబెట్టి కూడా తింటాడు, డీప్ ఫ్రై చేసి బాగా. మంతెన గారు మనకు ఒక వంతెనో కాదు కానీ పచ్చికాయగూరలు తినేస్తూ ఉంటారు, మంచిదే కానీ తిని అరిగించుకోవాలి. ఎంత ఆకలి అయిపోతే పచ్చివి తింటారు. ఆవులు చూడండి, కొన్ని వాటికి ఆకలి వేసి ఎక్కడ ఈ కడుగు చుక్కలు కానీ గోపు కానీ ఏవైనా ఎక్కడైనా దొరకకపోతే గోడ మీద వాల్ పోస్టర్, సినిమా వాల్ పోస్టర్, పాత వాల్ పోస్టర్ ఎండిపోయి ఉంటాయి. నాకు అది ఏ స్మెల్ వస్తుందో తినేస్తూ ఉంటాయి. పాలు ప్యాకెట్లు నవిలేస్తూ ఉంటాయి. అవి ఊరికి నవ్వుతాయి, దానికి ఆహారం దొరికితే నవ్వుతాయి. శిష్యులు కూడా అంటే అది గమనించాలి కదా. అరే ఎంత ఆకలి అయిపోతే అవి తినేస్తున్నారా, ఏరా అవి తినేస్తున్నారు, అంత ఆకలి వేసిందంటే అవునయ్యా అయితే ఇదిగో రొట్లని ఇవ్వచ్చు కదా.
ఈ శాస్త్ర పరిశీలి రొట్టెలు ఇచ్చేది లేదు, వీడి చేనులోది కాదు, అది తినేస్తాం. విశ్రాంతిని బట్టి పోషి, మరి అంత విశ్రాంతిని బట్టి పోషినాడు ముందే వాళ్ళ ఇంట్లో రొట్టెలు పెట్టచ్చు కదా. ఏం పాస్గా తెల్లబట్టలు వేసుకోరు ఏంటి అన్నారు సేవారంభంలో. నాకు తెల్లబట్టలు అనేవి ముందు ఉండేవి కాదు, అంతా జీన్స్ టీ షర్ట్స్ కలర్స్ అన్నీ ఉంది. ఏవో 5 షర్ట్లు వేసుకొని ప్యాంట్ వేసుకొని పోదు. వైట్ డ్రెస్ వేసుకోవాలి కదా అంటే మనకి ఎక్కడిది, మనకి కుట్టించాలా, అసలు ఆ వైట్ పట్టింపే లేదు. మరి నువ్వు కొనేసి అన్నాడు. నేను ఎందుకు కొంటాను అన్న, మరి ఎందుకు అడిగావు? వేసుకోండి అని ఇస్తే బాగుంటుంది. నాకు ఒక నేను కొట్టినట్టు ఉంటుంది, మరి ఖర్చు అయిపోదు, అడిగితే ఖర్చు అవ్వదు. కానీ అలాగున్నది ఈ శాస్త్ర భాష. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ప్రాణాన్ని రక్షించుకోవాలో వద్దా శిష్యులు అని, రక్షించుకోవడానికే దావీదు రొట్టెలు తినేశాడు అన్నాడు కదా. మోస చేయగలవాడు ఉన్నాడు. ఇప్పుడు వాడు చచ్చిపోతుందా? ఎప్పటి నుంచో ఓచ చేయను కదా, వాడే చావడు కదా. శిష్యులు అంటే ఆకలితో ఉన్నారు, దారి మధ్య మోసపోయి పడిపోతారో ఏంటో తెలియదు. కానీ మరి వీళ్ళకి ఈ ఓచ చెయ్యడికి వాడికేంటి అయ్యిందంట అంటే, ఇక్కడ వాడు చచ్చిపోతాడా బతుకుతాడా కాదు, ధర్మమా కాదా అది కావాలి. ఏం కావాలి? ధర్మం. ఎస్ కావాల్సింది న్యాయము ధర్మం, దేవుడికి స్తోత్రం. కాబట్టి ఈ ధర్మం నేర్పడం కోసం పనిమాల రారా అని చెప్పేసి ఆయనకి ఏషై చెప్పాలి. అది ఇంకా అడగలేదు ఏషైకి స్వస్థపరుషు ప్రభు అని. ఇక లైన్లో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో కానీ రారా అని చెప్పేసి భలే దొరికామని చెప్పి ధర్మం నేర్పాలి అని చెప్పి చేశాను. కాబట్టి ప్రాణ రక్షణ ధర్మయా ప్రాణ హత్య ధర్మం? రక్షణ హత్య కాదు, ధర్మమా కాదు, హత్య. ఏదో ఒకటి చెప్పాలి వినయ్, అంత వినయంగా ఉంటే అడగను. అంచేత యేసయ్య ఏమి వాళ్ళల్లో ఇంజెక్ట్ చేయడానికి లోపట పెట్టడానికి చూస్తున్నాడు? అది ధర్మం. ధర్మం కాదు, ధర్మం కోసం పోరాడుతున్నాడు యేసయ్య. ఓఫీగా చూడండి, ఎక్కడెక్కడేవో లేని ఆ మాటలన్నీ చదివేసి స్టేజ్ మీదకి వచ్చేసి ఏక్కో మానో ఏక్కో జానో, అవి ఎక్కడ చూస్తారో ఆయనకి ఎక్కడ కనపడతాయి. ఇక దాని మీద 1-2 గంటల సేపు సువార్త చెప్పేసి అందరూ చాలా జానం అని. కలుపున్నదే ధర్మం, విడదీనది ధర్మం కాదా. సంత్ నిరంకారి బాబా అని మొదలెడతారు. ఎక్కడ ఏది కనబడటం భయం, అది ఏం చేసేస్తారు ఆయన? అది మాట. ఎందుకంటే ఎలాగైనా సువార్త ధర్మం, యేసయ్య కూడా అంతే ధర్మం కోసం వీడు స్వస్థతను ఉపయోగించుకున్నాడు. కానీ ఏదో వీడేదో బతికిలాడు, దేన మనసుతో ప్రార్థన చేశాడు, లేకపోతే కాన్ఫ్ తెచ్చాడు, ఇంకోటి ఏమీ కాదు. అసలు ధర్మం కోసం పోరాడుతూ వాడిని ఉపయోగించుకున్నాడు అంటే దేవునికి స్తోత్రం. కాబట్టి వీళ్ళకి విశ్రాంతి దినము యొక్క అసలు ఉద్దేశం మర్చిపోతుంది. కనికరాన్ని పక్కన పెట్టేశారు. కనికరాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశారు? ప్రాస ఉండాలి, కాట్లో కలిపేశారు, లేకపోతే కలిపేశారు. కొంచెం బాగా గుర్తుంటే వాక్యాలని మాటలు. వీళ్ళకి కనికరము ధర్మము. ఇక్కడ ఫస్ట్ ప్యాసేజ్ లో ఏం చెప్తున్నాడు? కనికరం. సెకండ్ ప్యాసేజ్ లో ఉదాహరణలో ధర్మం కోసం చెప్పు. ఇప్పుడు చెప్పగానే వాళ్ళ తలకాయలు ఎక్కుతాయా? ఎందుకు ఎక్కువ?
ఆ యాదవులకి ఎందుకు ఎక్కుతాయండి? ఏం మనకి ఎక్కటం లేదని వాళ్ళకి ఎక్కవా? వాళ్ళకి ఎక్కవు. ఎందుకని అంటే మరి మనకు తెలియదు కాబట్టి అది అంతే. ఎందుకంటే కింద చెప్తున్నాడు చూడండి, ఏంటి 10వ వచనం, 11వ వచనం, 11 అప్పుడు వారు వేరే కోపముతో నిండుకొని వీళ్ళకి ఎక్కుతుంది. తలంటే ఏం ఎక్కేసింది? వెర్రి కోపం ఎక్కేసిన వాడికి తలకి ఎక్కుతుంది. ఎప్పుడు ఇట్లా కోపం పెట్టుకుంటే అసలు ఎవరు చెప్పింది ఏది మనకి ఎక్కదు. ఇంట్లో వాళ్ళు చెప్పింది ఎక్కదు, వీధిలో వాళ్ళు చెప్పింది ఎక్కదు, పాస్ట్ చెప్పింది అసలే ఎక్కదు. ఇలా ఉండడం వల్ల యేసయ్య ఏం చేశాడు? ఇలాగూ కనికరాన్ని గాని ధర్మాన్ని గాని పట్టించుకోనటువంటి దినాలు మాట. అలాంటి దినాల్లో యేసయ్య ఏం చేస్తున్నాడు? అనగా ఇక్కడ శాస్త్రులు పరిచయులకు ఎలాగో ఇంకా తలకాయలోకి ఎక్కడ వెళ్ళిపోకుంటున్నారు కాబట్టి ప్రజలకైనా తెలియదు. యేసయ్య ఎక్కడుంటే అక్కడ ప్రజలు ఉంటారు కదా, ఈ దరిద్రులు ఉంటారు కానీ పేరుకి ఎంతమంది అయినా ఉంటారు కదా, శిష్యులైనా ఉంటారు కదా, వాళ్ళకు ఎక్కాలన్నమాట. వాళ్ళలో యేసయ్య చెప్పింది నాటాలి అంటే నేను ప్రార్థన చేయాలి. రాత్రి కాలం అందు ఏం జరిగిందట చూడండి, మనకు తెలిసిందే కదా. ఆ మత్తయి సువార్త ఉపమానంలో, గోధుమల గురువుల ఉపమానంలో 13వ అధ్యాయం 25వ వచనం చూడండి. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను. చాలు గురుగులు విత్తిపోయాను. కానీ గురుగులు విత్తిపోతే నీళ్ళదా యేసయ్య చెప్పే మాటలు ఏం ఫలిస్తాయి? యేసయ్య ఏమో పగలు విత్తనాలు వేసాడు. పగలు విత్తనాలు లేగా సైతానుడు వచ్చి ఏం చేస్తాడు? రాత్రి వీళ్ళందరూ పడుకుంటారు కదా, అందరు రాత్రి పడుకుంటారు కదా, ఆడవుతాడు రాత్రి వచ్చి యేసయ్య చెప్పిన మాటలు అలా ఉన్నాయి కానీ అని చెప్పి మరీ కనికిరానికి పోతే ఈ రోమ ప్రభుత్వంలో కంట్లో కర్రెడతారండి కనికిరిస్తే అని చెప్పి ఓ 4 చెడ్డ విత్తనాలు గురుగులు పడేస్తారు. మరీ ధర్మం అని పోతే దేవుడు ఏం చేశాడండి? రోమ ప్రభుత్వ పరిపాలన ఏంటండి? ఈ అధికమైనటువంటి సుంకములు, ట్యాక్సులు ఇవన్నీ అని చెప్పి ఇంకొక లేనిపోయిన 4 గురుగులలో అందరు హృదయాల్లో పడేస్తారు. తెల్లారు లేవగానే ఏమో తెలిసిన ఈ యేసయ్య చెప్పిన మాటలు ఏం గుర్తుండవు, ఈ గురుగులే ఉంటాయి. కిందటి ఆదివారం ఏం ప్రసంగం చేసామంటే చాలా మంది చెప్తారు కదా, చాలా మంది చెప్పరా అంటే మీరు చెప్తారా లేదు? మరి మీరేమంటారు లేదు, వాళ్ళ మీద మాత్రం తోసేస్తారా చెప్పరా? ఆ చాలా మంది ఎవరు కానీ తెలియకపోయి తోసేస్తారు వాళ్ళ మీద చెప్పరా. మీరేది చెప్తారంటే సైలెంట్ అయిపోతారు. అది చాలా మందిలో మీరే కదా, అందుకే చెప్పరా అని. చాలా మంది ఎందుకు చెప్తారు తెలిసిన దేనిపోయిన ఆలోచనలన్నీ సైతాన్ని తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటాడు. ఆ రాత్రులు చేసే పనే అది. కాబట్టి వాడు ప్రతి రాత్రి ఏం చేస్తాడు తెలిసిన, రాత్రి అన్నప్పుడు భౌతికమైనటువంటి రాత్రి. మనం నిద్రపోతుంటాం కదా, నిద్రపోయేటప్పుడు వాడు దొంగ కదా, యేసయ్య దొంగ వలే వస్తాడు, మీరు నిజంగా దొంగ. నిజమైన దొంగ ఎవరు?
దొంగ వాళ్ళే నిజంగా వచ్చేది ఎవరు? చెప్తే ఏదైనా గట్టిగా చెప్పాలి. ఏసై పేరు చెప్పడానికి కూడా వాళ్ళు పోయినా ఏంటి? దొంగ వాళ్ళే వచ్చే నిజమైన దొర ఎవరు? ఏజై దొంగ వాళ్ళే వస్తాడు, కానీ దొంగ కాదు. నిజమైన దొంగ సైతం. గట్టిగా అంటారు ఏంటో అది పైపోయినట్టు సాత. వాడు దొంగయు దోచుకున్నవాడు కదా. ముందు ఏం దోచేసుకుంటాడు? నీలో విత్తబడిన వాక్, అన్యజనుల్లో విత్తబడుతున్న సువార్త వాక్కుని వాడు దోచేస్తా ఉంటాడు. మరి అలాగే రక్షణ పొందినటువంటి మనలో కూడా సువార్త సత్యం అనే వాక్కుని, ఆ బీజం కదా, అది విత్తనం కదా, దాన్ని వాడు దోచేస్తా ఉంటాడు. ఇప్పుడు కొన్ని విత్తనాలు అక్కడ పడ్డాయి ఇక్కడ పడ్డాయి అంటుంటాడు కదా. నేల తోవల పక్కన పెడితే పక్షులు పట్టుకెళ్తాయి. ఆ పక్షులు ఎవడు కాదు, సైతాన్ దూతలే. వాడి దూతలు పట్టుకుపోవడానికి రెడీగా ఉంటారు అన్నమాట. వాళ్ళు అవి నేల పడిపోయి నీవు కాదు కదరా అనేసి అంటే మరి నా పేరే దొంగ. అవి నేలలో పడ్డాయా, నేల పక్కన పడ్డాయా కాదు, అది నాకు కనపడ్డాయా లేదు, పట్టుకుపోవడం అంతే. వాడు దొంగ, దోచుకున్నవాడు. ముందు ఏం దోచుకుంటాడు? మనదే మన ఒంటి మీద ఉన్న బంగారం, వాక్యం. అందుకే నేను చెప్పామయ్యా అనేసి అంటే ఏంటి, నల్లగున్నోడు కూడా తెల్లముఖం వేసేస్తాను. చెప్పయ్యా బాబు అనేసి అంటే చెప్పలేకపోతావు. ఎంత చూస్తే అప్పటికి జ్ఞాపకం చేసి 1 పాయింట్ ఇది అని చెప్తుంటే అస్సలు గుర్తురాదు. ఆల్రెడీ సాతాను ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తిలో దొంగతనం మొదలు పెడిచాడు. అయింది ఒక ఇల్లు ఎప్పుడు బాగా తెరిచి ఉంచుతాడు. దొంగ వచ్చి దోసిపోతూ ఉంటాడు, వీడికి తెలియదు, పోతనే వస్తువు అని అయినా కూడా వదిలేస్తా ఉంటే తలుపు. అర్థం ఏంటి? వీడు చిన్నపిల్లడు అనుకోవాలి, లేకపోతే వీడేమో గుడ్డివాడు అనుకోవాలి. నువ్వు చెప్పలేకపోతావు అంటే ఆల్రెడీ సాతాను ఆ వాక్ పట్టుకెళ్ళిపోయాడు. అయ్యో చెప్పలేకపోతున్నాను నేను అని ఎంత శ్రద్ధ ఉండాలి. లేదంటే అర్థం తెలిసి చిన్నపిల్లడు కానీ లేకపోతే గుడ్డివాడు. అందుకనే ప్రశ్న వేస్తున్నప్పుడు చెప్తా ఉండాలి, నాతో పాటు లోపల వల్లించుకుంటూ ఉంటే జ్ఞాపకం ఉంటుంది. చాలా మందికి వాడు తిట్టాడు వీడు తిట్టాడు అనే బాగా జ్ఞాపకం ఉంటుంది, అక్షరాలతో సహా. ఫుల్ పోకుండా ఇక్కడ మాత్రం చెప్తాం దయచేయండి. కాబట్టి భౌతికమైన రాత్రి ఒకటి, ఆ రాత్రి చక్కగా నిద్ర పట్టించేసేటట్టుగా చేసి వాడు ఏం చేస్తాడని అంటే దాన్ని దోచుకుంటాడు. దానికి బదులుగా విషపు విత్తనాలు వేసేస్తాడు. లేవగానే సువార్త విరోధుల్లో తయారవుతాడు. రెండవది ఆత్మ సంబంధమైన రాత్రి చీకటి. అది పగలైనా రాత్రి అయినా ఏ దానైనా ఎప్పుడైనా కూడా ఒక ఆత్మ సంబంధమైన రాత్రిని వాడు క్రియేట్ చేస్తాడు. ఆ రాత్రి అది ఏ కాలమైనా కూడా దాని అర్థం ఏంటంటే, రాత్రి అనేటప్పుడు ప్రియులారా మనం ఏ పనులు చేయం కదా, విశ్రాంతి తీసుకుంటాం కదా. రాత్రికి పనులకు వ్యాపార వ్యవహారాలకు ఏం ప్రాముఖ్యత మనం ఇవ్వం కదా. అలాంటిదే ఇది మాట. దైవ చింతన కానీ దేవుని వ్యవహారం కానీ ఈ పట్టికి ఏమీ లేకుండా ఉండేటువంటి సమయం రాత్రి. పగలు కావచ్చు కానీ వీడికి రాత్రి. రాత్రి అయితే ఏం కనబడదు, రాత్రి అయితే ఏ వ్యవహారము జరగదు.
అలాగూ మనం మానసికంగా రాత్రిలో పడతాం. దైవ చింతన, దైవ ధ్యానము, ఏంటి దేవుని కార్యాలు, వ్యవహారాలు అంటే పెద్ద పట్టింపు ఉండలేదు. పట్టింపు ఉండదు చాలా ఎంతసేపు ఈ లోకం, లోక విషయాలు, నామకార్థం ఇదా అన్యజనులు అయినా క్రైస్తవులు అయినా వాళ్ళు ఏమైపోతున్నట్లు అర్థం రాత్రిలోనే. ఎస్ఐ అన్నాడు కదా, యోహాన్ అన్నాడు కదా, తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడు, చీకటిలో నడుచున్నాడు. గుడ్డివాడు ఎక్కడికి పోతున్నాడు వాడికే తెలియదు. అంటే వాడు పగలు ఉన్నట్ట రాత్రి ఉన్నట్ట? రాత్రి పగలే గాని చీకట్లో ఉన్నాడు అంటున్నాడు. ద్వేషిస్తూ ఉండడం వల్ల ఎక్కడ ఉన్నాడు? అది పగల రాత్రి? రాత్రి కాదా? ఈ సమయం ఆ సమయం లేదు. ఏ సమయం అయినా వాడు ఎప్పుడు ఉన్నట్టు చీకట్లోనే. మరి రాత్రి అంటావు, రాత్రి ఒకసారి వెన్నెల వస్తుంది కదా, మరి ఆ వెన్నెల వచ్చినప్పుడు కొంత పగల్లాగే ఉంటది కదా రాత్రి వెన్నెల కూడా. మరి దాని సంగతి ఏంటంటే వీడికి వెన్నెల ఉండదు, సూర్యుడు ఉండదు. వీడు ఎలా ఉంటాడు? అమావాస్య యొక్క చిమ్మ చీకట్లో. ఏమిరా అంత చీకట్లో ఉన్నామంటే కారణం ద్వేషం. ఒక ద్వేషమే కాదు, హృదయ కాఠిన్యం. మనం చెప్పుకున్నాం కదా, యెహోవా అంధకారములో నివసించుచున్నాడు అంటే చెప్పుకున్నాం. ద్వేషం అనే చీకటి, కాఠిన్యం అనే కఠినమైన చీకటి, తర్వాత స్వచిత్వం, ఎంతమంది ఉంటా దురభిమానం అని చెప్పుకున్నాం. ఇవన్నీ చీకట్లు, ఇవన్నీ కూడా అందులో నడుస్తూ ఉంటారు చాలా మంది. అందులో నడుస్తూ అలా నడిపించినప్పుడు వాడు పురుగులే విత్తుతుంటాడు. మరి అందుచేత రాత్రిపూట యేసయ్య ఏం చేస్తున్నాడు? ప్రార్థన. రాత్రి ప్రార్థన చేయడం వల్ల, రాత్రి మెలకువగా యేసయ్య ఉండడం వల్ల అపవాది గురుగులు విత్తడానికి అభ్యంతరం అంటారు. ఎవడైనా ఒకడు పొలంలో రాత్రి మెలకువగా ఉన్నాడు అనుకోండి, గోధుమ పొలం, రాత్రి ఒకడు మెలకువగా ఉన్నాడు అనుకోండి, పొలాన్ని కనిపెట్టుకుని ఉన్నాడు అనుకోండి, ఎవడైనా వచ్చి గురుగులు విత్తాడా? విత్తేది ఉండదు కదా. మనుషులు నిద్రించుచుండగా, మనుషులు మెలకువగా ఉండగా గురుగులు ఎవరు విత్తుతారు? అందుకే ఆ మెలకువగా ఉండేదే రాత్రికాలం ప్రార్థన. మనం అప్పుడప్పుడు రాత్రులకు ప్రార్థన ఇలా సమాజంగా మనం కూడుకుంటున్నాం, నెలకు 2 సార్లు కదా. అప్పుడప్పుడు ఓ ఫిరయ్య గారి ప్రార్థనలోనూ, లేకపోతే ఒకసారి మనకి నిద్రపాటుగా ప్రార్థన చేస్తుంటాం కదా. కొంతమంది మెలకు వచ్చింది అనుకో ఏం చేస్తారు? చూస్తాడు, ట్రై చేస్తాడు, ఒక 5-10 నిమిషాలు దొర్లుతాడు. మాట్లాడి దొర్లితే నిద్ర రాదు, ప్రార్థనలోనే ప్రార్థన చేస్తా 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 వస్తుంది. అప్పుడు వస్తుంది, ఇంకా అలాగే పడుకుంటుపోతాడు. పోలే కొంతసేపు అయి ప్రార్థన చేసావు లేదా దేవుడు. రాత్రి ఎంతో కొంత ప్రార్థన జరుగుతుంది. లేచి మధ్యలో లేచి అనుభవం ఉన్నాడు. నాకు అనుభవం ఎప్పుడు నుంచో కొన్ని రాత్రులేమో దేవుని జీతం జరిగింది, నిద్రలు రాకపోతే ప్రార్థన. కొన్ని రాత్రులేమో ప్రార్థన చేయకపోతే సైతంగా చేతంగా ఇది ఫేస్ చేసాను, అది ఫేస్ చేసాను. బాబోయ్ లాభం లేదురా అని చెప్పి రాత్రులు దేవుణ్ణి అడిగి మరి ఎప్పుడు లేపుతావు అప్పుడు లేపు ప్రభు, ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చెయ్యాలి, దేవుడు చేయిస్తాడు. ఎందుకంటే మనుషులు మెలకువగా ఉండగా దుష్టుడు పురుగులు విత్తడం అసాధ్యం. దేవునికి స్తోత్రం. ఆ కారణాన్ని బట్టి ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. రాత్రి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ఈ వెర్రి కోపం కలిగిన వాడి కోసం కాదు. ఈ వెర్రి కోపం కలిగిన వారి వల్ల ప్రజలు ఏంటి న్యాయ అన్యాయాలు, కనికరము, కాఠిన్యాలు ఏమో తెలుసుకోకుండా వీళ్ళలా తయారవుతారు అనేసి. ఆ కారణం చేత యేసుప్రభు అలా రాత్రి ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఒక మంచి కార్యానికి పూనుకున్నాడు. చూడండి, ఆ 6వ అధ్యాయం లూకా తర్వాత ఏంటి నెక్స్ట్ వచ్చిన ఏం చెప్తున్నాడు? 13. ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి, అంటే చాలా మంది శిష్యులు ఉన్నారు, మళ్ళీ అందరూ ఏం చేశాడట? వారికి పోస్తులని పేరు పెట్టాడు. అది అయిపోయిన తర్వాత 17వ వచ్చిన చూడండి. ఆయన శిష్యుల గొప్ప సమూహమును. చాలు 12 మంది శిష్యులే కాకుండా ఇంకా మైదానంలో ఎక్కడ ఉన్నారు? ఎంతమంది ఉన్నారట? గొప్ప జనం. శిష్యుల గొప్ప జనసమూహం ఉందా? జన అని ఉందా? కష్టపడి పెట్టేస్తున్నారు ఈ రాత్రి గురువు ఇచ్చినట్టుగా. శిష్యుల గొప్ప సమూహం, శిష్యుల గొప్ప సమూహం. ఇలా చాలా మంది శిష్యులు ఉన్నారట కొండ మీద. ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులు పిలిచి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత కొండ దిగి మైదానం మందు నిలిచి ఉన్నప్పుడు శిష్యుల గొప్ప సమూహాన్ని వెళ్ళి బోధ చేస్తుంది. ముందు కొంతమంది ఎక్కడున్నారు? కొండ మీద ఉన్నారు, ఏర్పాటు చేసుకున్నారు. మరి చాలా మంది ఎక్కడున్నారు? కొండ కింద ఉన్నారు. కొండ కింద కూడా ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. కొండ మీద ఎవరు ఉన్నారు? శిష్యులు ఉన్నారు. కొండ మీద శిష్యుల్లో మళ్ళీ 12 మందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. మరి అంటే రాత్రి దేవుని దగ్గర ప్రార్థన గడుపుతా ఉంటే దేవుడు ఏం చేశాడు? ఒక ప్రత్యేక శిష్యుల బృందం, ప్రధానమైన శిష్యుల బృందం, అపోస్తులుగా పిలువబడుట కొరకు, ఆ బాధ్యత అప్పగించబడ్డ కొరకు దేవుడు ఒక కార్యానికి పూనుకున్నాడు. యేసయ్య ప్రార్థన బట్టి ప్రతి వెలికోపం కలిగిన వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇప్పుడు ఈ శిష్యులు ఏం చేస్తారు? ఏర్పాటు చేయబడిన శిష్యులు, ఈ శిష్యులు గొప్ప సమూహం. యేసయ్య బోధ వింటున్నారు కదా, ప్రార్థన చేసాడు రాత్రి. అపోస్తుల గుంపు ఉంది, సాధారణ శిష్యులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతి పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పాలని వాళ్ళను ఏర్పాటు చేసుకున్నారు కదా. వాళ్ళని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో చెప్తున్నాడు. ఏంటి మరి మనకు ఈ విషయాన్ని మత్తయి 10లో చెప్తారు. సువార్త ప్రకటించడానికి ఈ వెర్రి కోపం కలిగిన వారి వలన ఏమవుతారు? ప్రజలందరూ కూడా న్యాయాన్ని, ధర్మాన్ని, కనికరాన్ని కొట్టిపారేస్తా ఉంటారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నాడో వీరి ద్వారా అది వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈ వెలుకోపం వాళ్ళు ఏం చెయ్యరు. ఈ వెలుకోపమే ఉంటది. కానీ అలాగూ ప్రియులారా, యేసయ్య రాత్రి ప్రార్థన బట్టి కొన్ని విషయాలు మనకు తెలిసాయి. మొట్టమొదటిగా యేసయ్య 2 కారణాలు బట్టి ప్రార్థన చేసేవాడు. ఒకటి, తాను సంపూర్ణ ఒకటి కొరకులో. రెండవది, రక్షణ ప్రణాళిక ప్రజల్లో నెరవేర్చబడి సంపూర్ణంగా నెరవేర్చబడుతూ. తర్వాత రాయబడినటువంటి మూలవాక్యాన్ని బట్టి యేసయ్య రాత్రి ఎక్కడ ప్రార్థన చేశాడు? ఎందుకు ప్రార్థన చేశాడు అంటే ప్రజలందరూ కూడా, శిష్యులు, ప్రజలు దేవుని లక్షణ, కనికరం, న్యాయం, ధర్మం వారు తెలుసుకున్నట్లుగా ప్రార్థన చేశాడు. ప్రార్థన ఈ వెర్రి కోపం కలిగిన వారి నుంచి
ఏంటి కాపాడబడాలని వారికి అది తెలియాలని ప్రార్థన చేశాడు. ఆ సమయంలో దేవుడు ఆ ప్రార్థనను బట్టి శిష్యులను ఎంపిక చేసుకోమని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఇప్పుడు రాత్రి ప్రార్థన వలన కదా ప్రజలందరిలో ఏం విత్తబడాలి? దుష్టుడు ఏవో విత్తేద్దాం అనుకుంటుంటాడు. ఈ రాత్రికాల ప్రార్థన వలన ప్రజలందరిలో న్యాయం, ధర్మం ఏంటి అసలు? ఈ క్రైస్తవులు చెబుతున్నటువంటి సువార్తలో ఎంతవరకు న్యాయం? వాళ్ళ దేవుడే దేవుడు అంటారు, అది ఎంతవరకు న్యాయం? మేము వాళ్ళు చెప్తుంది ఎంతవరకు సత్యం అని ప్రజలకి తెలియాలి. ప్రజల్లో ఆ యొక్క అవగాహనను కోరుకోవాలి, ఆ యొక్క ఇన్స్పిరేషన్, ఆ మూమెంట్, ఆ యొక్క ఏమంటారు గ్రహింపు ఏదో కలగాలి. అంటే వాళ్ళు తెల్లవారు లేవగానే తలకాయలు ఇంకొకలాగా మారాలి. బాబేల్పురం గట్టి కట్టి రాత్రి పడుకుంటున్నారు. తెల్ల లేవగానే ఏం చేస్తారు? ఎవరు నువ్వు వాళ్ళు రాజునే అంటారు మాట్లాడి. ఆలావిడ వచ్చింది మాట్లాడి, ఎట్లా మా ఆయన ఎవరు నువ్వు అంటున్నావు అంటే, నువ్వెవరు ఇంట్లో పని మనుషులు ఉన్నట్టు ఎట్లా ఎక్కువ అవుతున్నావంటే అని దీన్ని ఏంట్రా మాకు అర్థం కాని భాషలో తిడుతున్నావు అంటే, నువ్వేంటే తిడుతున్నావు అర్థం కాని భాషలో అని వీడు ఒకరు చూస్తే ఎర్రగా మారిపోతుంది, భాషలు అర్థం అవ్వట్లేదు అసలు. ఆ మధ్యలోనే తమిళ వచ్చి టీ చాయ్ 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 అంట. అది చాయ్ చాయ్ అంటే రాయి రాయి అంటున్నట్టు రాళ్ళు శ్రీజీలు ఉంటాడు. పిల్లరా, ఈ దేవుడు రాత్రి ఏం చేశాడు? తారపడి చేశాడు. అలాగే దేవుడి రాత్రి కాలం కూడా ఏం చేయగలడు? ఆయన భాష తారుమారు చేస్తాడా? వారి ఆలోచనలు తారుమారు చేస్తారు. దేవునికి మన నమ్మకం ఉంటే మనం ఆ శక్తితో ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. చేయడా? రాత్రి కాలం వేస్తారు. అంతేకాదు దేవుడు ప్రత్యేకంగా సేవకులను ఎన్నుకుంటాడు. మరి ప్రత్యేకంగా సేవకుల్ని మన అగాపే సంఘాల్లోనే కాదు, ఇంక ఇతర సంఘాల్లో ఉన్నారు. వాళ్ళు యథార్థవంతులు ఉంటారు, వాళ్ళని ఎన్నుకుంటారు. అంతేకాదు ఇస్కరియోతు యోధుల్లో అట్లా ఉంటారు, వాళ్ళని కూడా ఎన్నుకుంటారు. మరి వాడు అవసరమే. కాబట్టి ఈ ఎన్నిక అనేది దేవుడు జరిగించుకోవడానికి రాత్రికాల ప్రార్థన చాలా అవసరమైంది. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, మన వ్యక్తిగత రక్షణ సంపూర్ణత కొరకు, దేవుని రక్షణ ప్రణాళిక సంపూర్ణత కొరకు మన ప్రార్థన ఎప్పుడు చేస్తుండగానే రాత్రి కాలం అంతా ఎన్ని ప్రార్థన చేయాలో మనం తెలుసుకుంటాం. లేకపోతే ప్రజలందరూ ఏమవుతారు? వెర్రి కోపం కలిగిన వారు అయిపోతారు. అశాస్త్ర పరిచయం కొద్దిమంది అయిన శిష్యులు దొరికారు కదా, ఇంకా దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకు తెలియదు. ఆఖరికి 500 మంది కనపడ్డాడట. ఎవరు ఏ పనుల్లో పోయారో ఏంటో మరి, దేవుడు లెక్క ఏంటో. 120 మంది మాత్రం మేడగదికి వచ్చారు. అంటే మిగతా 500 మందిలోని 380 మంది చెడ్డోళ్ళ. వాళ్ళు ఎందుకు రాలేదో తర్వాత వస్తారే. వాళ్ళు 500 మంది కనబడ్డాట. కనబడనేటువంటి రక్షణ పొంది బాప్తిజం పొందిన యథార్థ సత్యవంతులు ఎక్కడెక్కడ ఏ మాన్యంలో ఎక్కడ ఉన్నారో మనకు తెలిసేది. ఇప్పుడు తెగపోలిపోయి సువార్త చెప్పాడు, దయ్యం పట్టినాడు, దయ్యం పట్టి వదిలేసినాడు. వాడు ఒకడు ఉన్నాడు కదా, వాడు వచ్చాడు అభిషేకం పొందడానికి. లేడు. అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వేల మంది ఉంటారు. అంటే లెక్కల్లోకి రాలేదు. దేవుడు చెప్పలేదు నాకు. వాడు కనీసం ఒక 1000 మంది ఉంటారా? సరిపడా? ఆ 1000 మంది చాలు కదా మొత్తం దేశాన్ని చూపించడానికి. వీళ్ళిద్దరు వెళ్ళారంట, పౌలు శైలు వెళ్తే భూమి తలకిందులు చేయడానికి వచ్చారు. ఈ 1000 మంది బయలుదేరితే ఏంటి? 1000 మంది బయలుదేరితే ఈ భూలోకాన్ని కాల్ చేయడానికి వచ్చారేమంటారు.
కాబట్టి యేసయ్య ప్రార్థనలో శిష్యుల సమూహం అనేది పెరుగుతా, శిష్యుల సమూహం పెరుగుతుంది. మళ్ళీ ఆయన ప్రార్థనలోనే శిష్యుల సమూహం కొంతమంది పోయినలు కూడా ఉన్నారు. కానీ ఆయన పునరుద్ధానం చెందినప్పుడు మాత్రం 500 మంది కనబడను అన్నారు. అంటే కనబడని వారు కూడా ఇంకా చూడని వారు ఉంటారు. కనబడే వాళ్ళ సంఖ్య చెప్పాడు, అభిషేకం పొందిన వాళ్ళ సంఖ్య చెప్పాడు. అంటే కనబడని వాళ్ళ సంఖ్య, స్త్రీలు కాక పిల్లలు కాక పురుషులు తిన్నోళ్ళు ఎంతమంది, ఈ స్త్రీలు ఎంతమంది తినేసాడు లెక్క చెప్పలేము, ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు కదా. ఈ రోజు మాత్రం లేనట్టు ఉన్నారు. ఎప్పుడు ఎక్కడైనా మన స్త్రీలు కూటాలు, స్త్రీలు ఎక్కువ ఉంటారు కదా మా కూటం అంటే. మరి అప్పుడు ఎక్కువ మంది తిన్నారు స్త్రీలో పురుషులు, వచ్చింది ఎక్కువ మంది కాబట్టి వాళ్ళే ఎక్కువ తింటారు. వాళ్ళనే లెక్క వేయగలరు బాబా, చాలా మంది ఉన్నారు. వీళ్ళు 5,000 అయితే ఇంకో పక్ష ఉన్న పెట్టాలి 50,000. కాబట్టి స్త్రీలగా పురుషులు లెక్క వేసాడు, పిల్లల్ని స్త్రీలు లెక్క వేయలేదు. ఉన్నారా లేదా తినేసి. మరి అలాగే 500 మంది కనబడ్డాడు అంటే కనబడని వాళ్ళు ఉన్నారు కదా, యేసయ్య చూడని వారు అనుకోవాలి. అలా ఇంకెంతమంది ఉన్నారు, ఇక అందరికీ కనపడాలి. ఏంటంటే కనపడలేదేమో విషయం. మరి పునరుద్ధానం తర్వాత ఇంత సంఖ్య ఉన్నదంటే దానికి కారణం ఏంటి? యేసయ్య యొక్క రాత్రికాల ప్రార్థన. దేవునికి స్తోత్రం. నైట్ ప్రేయర్ ఏం చేస్తుంది అంటే దొంగ దోచుకొని కూడా చేస్తాం. మనం మెలకువగా ఉంటాం కదా. రాత్రి ప్రార్థన ఏం చేస్తుంది? శిష్యులను ఏంటి సేవకులుగా పంపుట కొరకు సెలెక్ట్ చేసుకుంటాం. రాత్రికాల ప్రార్థన ఏం చేస్తుంది? మరలా శిష్యులకు ఏంటి బోధ, ఉదయకాలము బోధ చేసే అవకాశం. మళ్ళా ఇంకా చెప్పవచ్చు, రాత్రికాల ప్రార్థన ఏం చేస్తుంది? ఈ వెర్రి కోపం కలిగిన వారిని అనకూడదు. కాబట్టి కదా మనం కూడా ఈ రాత్రి ప్రార్థన అనేది అంత అవసరం నుంచి మనం ప్రార్థన చేద్దాం. అలా రాత్రి ప్రార్థన చేయాలంటే యేసయ్యలాగా మనం కూడా ఏం చేయాలి? ఆత్మాభిషేకం. మనం రాత్రి ప్రార్థన చేయాలి అని అంటే ఆత్మచేత ప్రార్థనలో నడిపిస్తూ మనం ఉండాలి. ఇప్పుడు యేసయ్యను అడుగుదాం, పరిశుద్ధాత్మ దిగిరండి పంపున ఆయన. భాషలు వచ్చిన వారు ఏం చేయాలంటే ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే మిగిలిన వారు, భాషలు వచ్చిన వారు భాషలు ఏకీవిస్తా ప్రార్థన నా వంతు నాకు ప్రార్థన చేసే అవకాశం దొరికిందని చేయండి. అంశాలు అర్థం చేసుకొని ప్రార్థన చేసే అవకాశం దొరికిందని చేయండి. చేయని వారు కూడా చేయండి, చేస్తున్న వారే కాకుండా. ఎవరో చేస్తారులే అని అనుకో, అది నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను కాక. లేచి నిలబడిన కనిపిస్తున్నాం, ముందు లేచి నిలబడి నీతో కూర్చున్నాం కాబట్టి ఆకాశము తట్టు చేతులెత్తి